ఇది ఎదురు చూడడం కాదు, ఎదురు చూసి వేసారిపోవడం. అంటే మేకు గొద్దులు ఎప్పుడు పడతాయని దాని వెనకాల వెళతారు కదా, అలా ఉంది వీడి పరిస్థితి. రేయ్, వాళ్ళ నాన్న ఒక పిచ్చోడు, కూతురు ఆయన కంటే పిచ్చది. వీళ్ళిద్దరి మధ్య ఫిక్స్డ్ డిపాజిట్గా నీ జీవితాన్ని ఉంచవచ్చుడు. నువ్వు మహా పిచ్చోడివి. నిన్ను పిచ్చోడు అనకపోతే మరింకేమనాలి? అర్థం చేసుకోరా. ఒరే, ఆ ఇమాం కదా? అదే ఇమాం. అతనికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోయాడనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? అదేదో అంటారే పక్షవాతం. అదే పక్షవాతం. అదేరా నీ పరిస్థితి. వయసు మీద పడి తల పండిపోయి అతను ఒప్పుకున్నాడనుకో, అప్పుడు స్వామియే శరణమయ్యప్ప. తను నువ్వు కలిసి శబరిమలకు వెళుతూ ఉండొచ్చు. రే, మనుషులు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఆ ఒక్క విషయం కోసమేనా? లేదు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయడానికి. నాకు తెలిసినంత వరకు ఒకటిగా కలవడానికి తెలుగులో ఒకటే అర్థం ఉంది. హిందీలో మిగతా భాషల్లో ఏమర్థమో తెలియదు. అరే, హిందీలో ఉందనే అనుకుందాం. అలాగే అనుకుందాం. అది కాదు సార్, ఆ అమ్మాయి మళ్ళీ బాంబు వేయలేదా? బాంబు వేయడానికి తనేమైనా తీవ్రవాదా? అది కాదు సార్, ఆవిడ్ని చూడడమో మాట్లాడడమో జరగలేదా అని అడుగుతున్నా. ఆ తర్వాత మేము 3 సంవత్సరాలు ఫోన్లో మాట్లాడుకున్నాం. మధ్యలో 2 సార్లు నేను లక్నోకి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ తను ఒక సూఫీ సెంటర్లో చదువుతోంది. నాకు అప్పుడప్పుడు ఒక సీడీ పంపేది. తను పాడిన సూఫీ సాంగ్స్ నాకు పంపేది. తర్వాత ప్రేమ గురించి సూఫీ సంగీతంలో పిచ్చి పట్టించేంత సాహిత్యం. జబ్ దిల్ కో జలా దే దిల్ కి లగి హోతా హై తభీ రబ్ రాజీ जो जान दे वही जीते से हाँ इश्क है सी. తర్వాత ఆఖరిగా వచ్చిన సీడీలో తన వాయిస్ లేకుండా వచ్చింది. నేను జాఫర్ ఇమాం మాట్లాడుతున్నాను. నీకు బాగానే తెలుసు, ఒకవేళ నువ్వు నాదిరా జీవితం నుంచి దూరంగా ఉంటే నీ నకిలీ ప్రేమ పేక ముక్కలాగా చెదిరిపోతాయని. అందుకే నువ్వు తనకి గుర్తుండిపోయేలా నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. శాశ్వతంగా తన మనసులో చోటు సంపాదించాలని. కానీ ఇక మీద నాదిరా గొంతు నువ్వు వినలేవు. ఎదురు చూసి చివరికి చనిపోతావు. దీని అర్థం ఏంటి? ఇకపై తన గొంతు వినలేవరా వెధవా అని అర్థం. 2 సంవత్సరాలైంది. నో కాంటాక్ట్. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్. ఎన్నో రకాలుగా ఎంక్వైరీ చేశాను. వాళ్ళు లక్నో నుండి షిఫ్ట్ అయ్యారన్న విషయం మాత్రం తెలిసింది. ఇంకే వివరాలు దొరకకుండా పోయింది. నేనొక సాధన చేశాను. డీప్ సీ ఫ్రీ డైవింగ్లో రికార్డ్ని బ్రేక్ చేశాను. అది మరణం సంభవించే సాహసం. అదొక పెద్ద న్యూస్గా వచ్చి తను నన్ను కాంటాక్ట్ చేస్తుందని అనుకున్నాను. అనుకున్నట్టే పెద్ద న్యూస్ అయింది. కానీ నేను అనుకున్నదేదీ జరగలేదు. ఆ అమ్మాయి గొంతు వినకూడదని ఒకవేళ ఆ అమ్మాయిని ఏమైనా చేసుంటాడా? తన గురించి ఏవైనా వివరాలు దొరుకుతాయేమోనన్న ఆఖరి ప్రయత్నమే ఇది. నజీబ్, ఒకవేళ వాళ్ళ నాన్న బెదిరించి పెళ్లి చేస్తుంటే? తను చచ్చినా అలా జరగదు. కాదు, ఒకవేళ అలాగేమైనా. నువ్వు నోర్మై. నేను అందుకే అంటున్నాను, తను ఉందో లేదో తెలుసుకుని ప్రాణాలను వదిలేస్తాను. ఏంట్రా వాగుతున్నావు?
లేదురా, ఏదో ఊరికే. వదిలే, అది వదిలే. 10 రోజులే కదా, వాడిని రానివ్వు. వాడొచ్చాక 4 తన్ని విచారిద్దాం. చనిపోయిన ఆత్మ శాంతించును కాక. ఏ అల్లా. చూడు గోయా, ఆ? మళ్ళీ ఆ బాడీని ఇక్కడ తీసుకురారా. అదే ఈ దీవిలో ఉన్న వాళ్ళ తలరాత. సిటీలో చనిపోతే అక్కడే పూడ్చిపెట్టేస్తారు. అక్కడ చనిపోయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం లేదు. వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి అంతే. సరే, నేను బయలుదేరుతానురా. నువ్వు నాతో వస్తావా, క్వార్టర్స్కి వెళ్తావా? నేను క్వార్టర్స్కి వెళ్తాను. సరే, ఓకే. ఈ దీవిలో జీవించే ప్రజలారా, సంగీత ప్రియులారా, సంగీత సుల్తాన్ పాట కచేరీ ఇవాళ సాయంత్రం 7 గంటలకి జరగబోతోంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి నవరత్తి పంచాయతీ హాల్లో జరగబోతోంది. సంగీత ప్రియులందరూ తప్పకుండా ఏంటి రాజు, ఎవరికైనా వెయిట్ చేస్తున్నావా? అవును, వీళ్ళక్క కొడుకు కోసం. నాకు ఒక పార్సల్ అలాగేలే. కోయా, పాట కచేరీ అయినా సరైన టైంకి ఏ లేట్ అవ్వాలా? ఎవరు పోతు దువ్వాని నా దగ్గర నుంచి విడదీయాలనుకుంది. చూస్తేనే తెలుస్తుంది. షాజహాన్ వచ్చినప్పుడు నేను ఆయనతో వెళ్ళాలి. ఆయన అక్కడ సెటిల్ చేసిన తర్వాత మన విషయం చూసుకుందాం. సరే, ఓకే. జకరియా సార్, మీరు వాడిని కొడితే జంక్షన్ కి దూరంగా పెట్టి కొట్టండి. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ఏమైనా అది ప్రేమ విషయం కదా. అలాగా? ఎవరు? ఆ రోజు మీరేగా చెప్పారు నజీబ్ని కొట్టైనా నిజం తెలుసుకోవాలని. నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళి అతని పని చూడు. ఇదే సిటీ వాళ్ళతో వచ్చిన సమస్య. పెద్దగా ఏదో చేద్దాం అనుకుంటారు, తర్వాత చూస్తూ అనిపిస్తారు. అలా చూడు, నన్ను రెచ్చగొట్టకు. షాజహాన్ సార్. సార్, నేను జట్టి దగ్గరే ఉన్నాను. ఏంట్రా? రే, నీకెందుకురా బీపీ పెరుగుతుంది? ఏ, నాకు బీపీ పెరగకూడదా? నేను జట్టికి వెళ్తాను. నువ్వు వెళ్ళు. ఎందుకు? వచ్చాడా అని తెలుసుకోవాలి, అంతే కదా. వచ్చాడా అని చూసేదే తనే కదా, నీకేం కాదులే. నువ్వు వెళ్ళరా. అలాగే. మన సంగీత చాలా సంతోషంగా చూస్తాను. లేడు, చూశాను. హలో, లేదు, తర్వాత బోట్ వచ్చింది, చూస్తాను. షాజహాన్ సార్ వచ్చేసారు. పక్కకి తప్పుకోబోయా. హలో షాజహాన్ గారు, ఎలా ఉన్నారు? చాలా కాలం పళ్ళు సార్. చాలు పక్క తప్పుకోండి. ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వస్తున్నా. ఓ, అలాగా. అలాగే. సార్, జకరియా సార్ నమస్తే. సిటీలో ఉంటారు. బాగా అర్థమవుతుంది. ఆయన పౌరు చూస్తేనే అర్థమవుతుంది ఆయన సిటీ నుంచి వచ్చారని. ఎందుకు ఇదంతా? అంతా ఫార్మాలిటీయే. వాడు ఈ బోట్లో కూడా రాలేదు. ఇంకా ఒకే ఒక బోట్ రావాలి. ఒకవేళ వాడు రాకపోతే? నాతో చెప్పలేని ఒక విషయం కనుక ఉంటే వాడు రాడు.
అయితే దీనికి ఒక ముగింపు వచ్చినట్టే. ఏమైంది? వచ్చాడా? ఏమైందని అడిగాను. ఏం కాలేదు గోయ, వాడు రాలేదు. వాడు తిరిగి రావడానికి వెళ్ళలేదు. నేనేమో మీ అందరినీ వేస్ట్గా రే పోనీలేరా, ఉంటాను.